sacrifice, త్యాగము. For a while, when I was living in Merazad, Dr. Ann was also staying there, as Shelley was away for some reason. నేను మేరాజాదులో ఆ రోజుల్లో ఉంటూ ఉండేవాడిని. నాకు ఒక డ్యూటీ అక్కడ పడింది. డాక్టర్ యాన్ సాధారణంగా మెహరాబాద్లో ఉంటుంది. కానీ షెల్లీ అని ఆవిడ, బహుశా ఆవిడ మెడికల్ అటెండెంట్ అయి ఉండొచ్చు, ఆవిడ ఏదో పని మీద సెలవు పెడితే యాన్ వచ్చి ఇక్కడ ఉండేది నేనున్న రోజుల్లోనే. The two of us would accompany Erich on his early morning walk down the Merazad approach road. ముందు చెప్పింది, ఆవిడ ఉన్నప్పుడు నేను ఆవిడ కలిసి ఇరిచ్ అటు ఇటు ఉండి మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉండేవాళ్ళం. This particular time, Dr. Ann was a bit late and Erich was getting restless. నేను ఇరిచు నుంచున్నాం, వచ్చేసాం. అప్పుడే పొద్దున్న 6 అయింది, 6:15 అయిపోతుంది. ఇప్పుడు యాన్ రావటం లేదు. ఇరిచ్ చికాకు పడుతున్నాడు, ఎందుకు రావట్లేదు ఆవిడ, లేట్ అయిపోతుంది మనం అని. He asked me a couple of times, why is Dr. Ann late today? ఎందుకు లేట్ అయిందంటావు ఆవిడ అని 2 సార్లు అప్పటికే నన్ను అడిగాడు ఇరిచ్. దిస్ వాజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇరిచ్. ఇరిచ్కి అలవాటు ఇది. అంటే ఆ పంక్చువాలిటీ లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అది బాబా ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళకి. Although he had incredible patience and he seldom reprimanded the person who was tardy to any great extent, he would often go on and on to those around him, repeatedly asking why this person was late, what they were doing, and so on. కానీ ఎంత లేట్ చేసి అతనికి ఎంత ఇబ్బంది పెట్టినా మనిషి రాగానే ఏమనేవాడు కదట. కానీ వాడు వచ్చి లోపల మాత్రం ఎందుకు రాలేదంటావు, ఏం చేస్తున్నాడంటావు, ఏమిటి కారణం అంటావు అంటూ ఉండేవాడు. ఇరిచ్ పేషెన్స్ అట ఇన్క్రెడిబుల్, అంటే నమ్మశక్యముగానంత పేషెన్స్, లేకపోతే బాబాతో ఉండలేడు ఎవడో. జ్ఞాపకం ఉంది కదా ఇరిచ్ బాబా మీద తిరగబడిన సందర్భం. కాదు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఒకసారి. బాబా మీద కోపగించి న్యూ లైఫ్ అయిపోయింది, క్లుప్తంగా చెప్తాం, అయిపోయింది. సరే ఆ బాధలన్నీ పడ్డాడు, వచ్చేసాడు. బాబా అన్నాడు, మనం ఎక్కడికో అమెరికా వెళదాం, నా కూడా నువ్వు రా అన్నాడు. నా వల్ల కాదన్నాడు. అదేంటి అన్నాడు, అయిపోయింది నా పని, మొత్తం చితికిపోయింది నా శరీరం అంతాను, కొన్నాళ్ళు నేను దేనికి పనికిరాను, వద్దన్నాడు. అయిపోయి అదేం కుదరదు, నువ్వు రా అన్నాడు. నేను వచ్చినా నేనేమి చేయలేని, యూస్లెస్ నీకు, నా వల్ల కాదన్నాడు. అయితే నా వల్ల కాకపోతే నా దగ్గర ఎందుకు వెళ్ళిపో అన్నాడు. ఓకే రెడీ అన్నాడు. రెడీ అన్నాడు. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఆలోచించాడు. నెమ్మదిగా పెట్లు అన్నీ తీసేసి పెట్టేస్తున్నాడు. తను తెచ్చుకున్న పెట్టే ఉంది. సరే వెళ్ళిపోదాం అనుకుంటుండగా సడన్గా ఐడియా వచ్చింది, ఈ బట్టలు కూడా ఆయించినవే, ఇవి వేసుకుని అలా వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆలోచించాడు, పోనీ ఒక చెడ్డీ ఓటు వేసి వెళ్ళిపోదాం, పోనీ బట్టలన్నీ నిప్పేద్దాం, మరి జనం అంతా ఉండగా బాగుండదు కదా, చీకటి పడిన తర్వాత వెళదాం, అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలాగో అతను ఆఖరికి ఈ శరీరం కూడా నాది కాదు కదా, ఆయనకి ఎప్పుడూ అర్పించేశాను కదా, దీన్ని మాత్రం నేను ఎలా పట్టుకెళ్ళిపోతాను అని అప్పుడు మళ్ళీ బాబా రావడం, ఇదంతా అది స్టోరీ మనం చదువుకుందాం, మళ్ళీ వస్తుంది. సో అందుకని అంత పేషెన్స్ అని అందుకని ఇతను చెప్తున్నాడు ఇక్కడ. ఈవెన్చువల్లీ యాన్ అరైవ్డ్ అండ్ ఇరిచ్ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ విచ్ హస్ కమ్. సో నెమ్మదిగా కాసేపటికి ఆవిడ వచ్చింది. ఇరిచ్ వెంటనే నాకేసి తిరిగి వచ్చిందయ్యా ఆవిడ అన్నాడు. వాట్ డస్ దట్ మీన్? యాన్ ఆస్కర్డ్ మీ. అంటే విచ్ హ్యాస్ కమ్ అని అన్నాడు ఇరిచ్, అంటే విచ్ వచ్చింది అని. అప్పుడు ఆవిడ నాకేసి తిరిగిద్దని అర్థం ఏమిటి అంటున్నాడు ఇరిచ్ అడిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పార్సీలు, ఇరిచ్ పార్సీ, రుస్తం కూడా పార్సీ. ఆవిడ అడిగింది ఏంటంటున్నాడు ఇరిచ్ అని. యాన్ ఆస్కర్డ్ అండ్ ఐ టోల్డ్ హర్ that Vichu was a Gujarati word meaning scorpion. తేలు అని అర్థం అట విచ్చు అంటే. Am I such a horrible person? ఏనాసు అయ్యో అంత వికారం, అంత క్రూరమైన మనిషిన అందట. ఇట్ వాజ్ ఏ కాంప్లిమెంట్. ఇరిచ్ రిప్లైడ్, అబ్బాయి నేను పొగుడుతున్నాను నిన్ను, నేను తప్పు పట్టడం లేదు నిన్ను అన్నాడు ఇరిచ్. హౌ కుడ్ ఇట్ బి ఏ కాంప్లిమెంట్? వీడు ఎవరినన్నా ఓ తేలు అంటే అది కాంప్లిమెంట్ ఎలాగవుద్ది అదే. ఏ స్కార్పియన్ ఈ సపోజ్ టు బి ఏ విషస్ క్రీచర్. అది ఒక విష పురుగుని మనం స్కార్పియన్ అంటే ఏమిటి, వాడిని ఒక దుష్టుడు, ఒక చెడ్డవాడు అని చెప్పడానికి వాడతాం కదా. డోంట్ యు నో వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఎ ఫీమేల్ స్కార్పియన్ మేక్స్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ బేబీస్? ఇరిచ్ ఆస్కడ్. అప్పుడు ఇరిచ్ అన్నాడు, ఒక ఆడతేలు తన పిల్లల కోసము ఎంత విపరీతమైన త్యాగం చేస్తుందో ఆ విషయం తెలుసా నీకు అని అడిగాడు.
He then proceeded to explain అని తనే ఇలా చెప్పాడు. ఆఫ్టర్ గివింగ్ బర్త్ ద ఫిమేల్ అలౌస్ హర్ బేబీస్ టు ఫీడ్ అపాన్ హెర్ ఓన్ బాడీ. అది పిల్లల్ని పెట్టిన తర్వాత తన శరీరాన్ని వాటికి ఆహారంగా తినేయడానికి ఇచ్చేస్తుందట. ద బేబీస్ ఈట్ ద మదర్ అంటిల్ దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫెండ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఆ పుట్టిన పిల్లలు బలం వచ్చే వరకు తల్లి శరీరాన్ని ముక్కలు 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 చేసుకుని తింటాయట. అది పూర్తిగా తినేసిన తర్వాత వాటికి బలం వచ్చి వాటి పని అవి చూసుకుంటాయట. ద మదర్ పెరిషెస్ ఇన్ ఆర్డర్ దట్ ద బేబీస్ కెన్ సర్వైవ్. అలాగూ ఆ పిల్లలకు జన్మనివ్వడానికి తల్లి తనను తాను బలి చేసుకుంటూ ఉంటుంది. వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ద స్కార్పియన్ మేక్స్. ఎంత అపూర్వమైనటువంటి త్యాగము ఆ తేలు చేసేది. టు దిస్ డే ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇతను అంటున్నాడు, నాకు ఇది నిజమా కాదో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. బట్ ఇట్ వాజ్ ఈస్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ట్రూ సాక్రిఫైస్. కానీ ఒక నిజమైన త్యాగం అంటే ఏముంటో ఇంతకంటే మనం చెప్పగలవా అని. అనదర్ డే హవెవర్ ఇరిచ్ యాడెడ్ అనదర్ న్యూయాన్స్ టు ది నోషన్ ఆఫ్ సాక్రిఫైస్. మరొక సందర్భంలో త్యాగము గురించి మరొక అద్భుతమైన కొత్త కోణం ఇరిచ్ చెప్పాడు. Somebody had made a comment about how much a certain person had sacrificed for the sake of his girlfriend. ఒకడెవడో ఇరిచ్తో మాట్లాడుతూ వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం, అంటే ఒక ప్రేమికురాలు కోసం వాడు ఎంత త్యాగం చేసేసాడయా అని మాటల్లో ఇరిచ్తో చెప్పాడు. ఇరిచ్ కమెంటెడ్. ఇరిచ్ అప్పుడు ఇలా అన్నాడు, సాక్రిఫైస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఫాల్స్ లవ్. త్యాగం అనేది ఎప్పుడూ కూడా అసత్యమైనటువంటి ప్రేమ గురించి జరుగుతూ ఉంటుందట. ఇన్ ట్రూ లవ్ దెర్ ఇస్ ఓన్లీ వన్నెస్. నిజమైన ప్రేమలో ఒకడు దీన్ని త్యాగం చేయడము, ఇంకొకడు దాన్ని పొందడం ఉండదు, ఏకమే అయిపోతాడు దాంతో. అందుచేత అది త్యాగము అని అనలేము. ద క్వశ్చన్ ఆఫ్ సాక్రిఫైస్ డస్ నాట్ అరైవ్ ఇన్ ట్రూ లవ్. అందుచేత నిజమైన ప్రేమలో ఏకమవ్వడమే ఉంటుంది, కానీ ఒకడు బలి అవ్వడం ఇంకొకడు దాని లాభం పొందడం అనేది ఉండదు.